ఈనాడు మిమ్మల్ని అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు చేసే సందర్భంలో మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మాట్లాడాలి, మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మీ శాఖలలో మీ అధికారులకు చెప్పి కూడా మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వచ్చు. నాకు తెలిసి ఈరోజు 25 శాఖలలో ఈ 1370 ఉద్యోగ నియామకాలు మీ శాఖాధిపతులకు చెప్పి డైరెక్ట్గా మీకు ఉద్యోగ నియామక పత్రాలు మీ ఇంటికి పంపించవచ్చు. కానీ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతోని మాట్లాడాలన్నది నా ఆకాంక్ష. ఈనాటి వరకు మీరు సామాన్యులు, ఈరోజు నియామక పత్రం అందిన తర్వాత ఈ తెలంగాణ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. దాదాపుగా 10.5 లక్షల మంది ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులుగా, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, ఎన్ఎంఆర్ సిస్టంలో పనిచేసే వాళ్ళు 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మీరు అమలు చేయబోతున్నారు. మొట్టమొదటి ప్రధానమంత్రి దేశానికి బాధ్యత తీసుకున్నప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు కరువు విలయ తాండవం చేస్తున్నది దేశంలో. నిరక్షరాస్యత, చదువులేనితనం ఈ దేశాన్ని ఏ దిశగా నడిపిస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మై టాప్ ప్రయారిటీ ఈజ్ ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. అంటే విద్య, వ్యవసాయము మొట్టమొదటి ప్రాధాన్యత కింద తీసుకుంటున్నాను. ఈ దేశంలో ఉన్న యూనివర్సిటీలను అన్నిటిని కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించడం జరిగింది. ప్రధానమైన విశ్వవిద్యాలయాలన్నీ కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి హయాంలో మొదలుపెట్టిందే. ఆ తర్వాత సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు. తెలంగాణ ప్రాంతంలోనే ఆనాటి ప్రధానమంత్రి 3 ప్రధానమైన సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా ఈ ప్రజలు కరువు కాటకాలలో ఆనాటి పరిస్థితులు మీ ముత్తాతలు ఎవరైనా ఉంటే, మీ తాతలు ఎవరైనా ఉంటే కనుక్కోండి, మట్టి తిని బతికే పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. ఆకలితో అలమటించి తినడానికి ఆకులు అలములు కూడా దొరకక బురద మట్టి కూడా తిని బతికిన రోజులు ఈ దేశంలో దేశ స్వతంత్రం వచ్చిన మొదటి నాళ్లలో ఉండే. అక్కడి నుంచి ఈ దేశాన్ని ఒక్కొక్క మెట్టుగా పంచవర్ష ప్రణాళికలు తీసుకొచ్చి, హరిత విప్లవం తీసుకొచ్చి ఈ దేశంలో ఆకలి తీర్చడమే కాకుండా ఫుడ్ సెక్యూరిటీ చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఆహార భద్రతను కల్పించిన పార్టీ ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఏర్పడ్డ ఈ దేశ స్వతంత్రం